ఒక మనిషి ఎన్నో రోజులు ఇల్లు లేక బాత్రూమ్ లో పడుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ముసలావిడ పోయినసారి వరదల వల్ల తన గుడిసెను కోల్పోయింది. అప్పటి నుంచి ఒక చిన్న బాత్రూమ్ లో పడుకుంటుంది. నాకు తెలిసి ఆ తల్లికి 70 ఏళ్లకు పైగానే ఉంటాయి. అయినా సరే ఆ చిన్న ప్లేస్ లో ఎంతో కష్టాన్ని ఓర్చుకుంది. ఆ తల్లి కష్టాన్ని చూసిన ఆ ఊరి వాస్తవ్యుడు రాంబాబు అనే వ్యక్తి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కి అయితే ఒక్క మాట చెప్పిన కొన్ని రోజుల్లోనే చుట్టుపక్కల వారిని కనుక్కొని సహాయం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరి నుండి సపోర్ట్ తీసుకొని ఆ తల్లి సంతోషంగా బతకడానికి ఒక మంచి ఇంటిని కట్టించారు. కష్టం అంటే 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచించే ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టివ్వడం అంటే మాటలు కాదు. కానీ ఏఎన్ఆర్ గారు చేతల్లో చూపించారు. ఈయన గతంలో కూడా ఎన్నో వందల కార్యక్రమాలు చేశారు. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో చెప్పుకోలేదు. ఇప్పుడు కూడా అన్నయ్య మాకు ఫోన్ చేయగానే ఇలాంటి మంచి పనిలో మేము కూడా భాగం అవడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. విజయనగరంలో ఉండే కోరుకొండపాలెంలో కోటమ్మ అనే ముసలావిడికి తన సొంత ఇంటి కళ నెరవేరడానికి మేము కూడా ఒక కారణం అవడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మంచి పనిలో నేను కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉంటానని మన వైజాగ్ పోలీస్ కమిషనర్ అయిన శంకాప్రత బాచి గారు రావడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక్క సోషల్ మీడియా తలుచుకుంటే కష్టాల్లో ఉన్న కుటుంబం కన్నీరు తుడుస్తుందని మీరు మన పేజ్ ద్వారా ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను, మురళీమాయ అంటే నేను కాదు, మురళీమాయ అంటే మనం.